కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమం కోసం కృషి చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నరసాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బాలు గుర్తుపై ఓటు వేసి కృష్ణారెడ్డిని సర్పంచ్గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నరసాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ది రాములగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచారానికి చివరి రోజు నా స్వగ్రామమైన మాసాయిపేట గ్రామంలో మరి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన వీరన్న గారి కృష్ణారెడ్డి ఆయనకు బాల్ గుర్తు కేటాయించడం జరిగింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నేరుగా మరి పేద ప్రజలకు చేరుతుంది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పాలనలో మరి ఎన్నో ఆశలు చూపి మరి సంపద మాత్రం పేద ప్రజలకు చేరలేదనే విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఏ విధంగా కూడా కుటుంబాలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలోపేతం కాలేకపోయినాయి. మరి ఈరోజు పేద ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఉండడానికి ఇండ్లు వస్తున్నాయి, మంచి భోజనం తినడానికి సన్నబియ్యం వస్తుంది. మరి అదేవిధంగా ఆరోగ్యాల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళకు శ్రీరామ రక్ష అయింది. అదేవిధంగా ఈరోజు ఉచితంగా కరెంట్ రావడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత పెరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఇప్పటి వరకు 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో మరి ఫలితాలే అవి రుజువు చేస్తున్నాయి. అదేవిధంగా ఇది 3వ దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. మాసాయిపేట గ్రామంలో కూడా ప్రజల్లో ఒక మంచి ఆశావాదం కనబడుతుంది. ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పెరగడం వలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి చాలా సులువైంది. కాబట్టి మా పథకాలు మా ప్రభుత్వ పాలననే మాకు శ్రీరామ రక్ష అయింది ఈ ఎన్నికల్లో. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు కూడా మరి నేను స్థానికంగా ఉండడం, స్థానిక వ్యక్తి కావడం, మా పట్ల కూడా మరి వాళ్ళకి నమ్మకం ఉండడం వలన వాళ్ళ ఆలోచనలు కూడా మా వైపే ఉన్నాయి. కాబట్టి ఈసారి మరి కృష్ణారెడ్డి గారికి కేటాయించినటువంటి బాలు గుర్తు మీద వాళ్ళందరూ ఓటేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం. మాట్లాడి అందరూ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడ్డా నేను కాంగ్రెస్కి వెళ్ళి మీ అందరి అభిమానం, మీ అందరూ ఓట్లు వేసేది. అయినా కొన్ని ఓట్లతో ఓడిపోయినా. అయినా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనది, ముఖ్యమంత్రి నేను, నువ్వు అక్కడ ఇన్ఛార్జ్గా ఉండు, నువ్వు ఓడిపోయిన తక్కువ ఓట్లతోనే ప్రజల అవసరాలు ఏమున్నా నాకు చెప్పు, నేను అన్నీ చేస్తాం అని నాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిండు 2 ఏళ్ల నుంచి. పెట్టిండు కాబట్టి ఇవాళ అన్ని పథకాలు ఏవేవి వస్తున్నాయో ముఖ్యంగా మచ్చుగా ఒకటి చెప్తా.
ఏ గ్రామంలో కూడా ఇంకా ఇల్లు రాలేదు. 49 ఇల్లు మన ఊరికి నేను శాంక్షన్ చేయించినాము. 49 ఇల్లు కట్టుకుంటారు, చూస్తారు మీరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు తెలిసి ఇది అప్పటికే నువ్వే చెప్పావు. 2012, 2013 మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే వచ్చినాయి. మధ్యలో 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఏ ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇళ్ళ గురించి ఆయన కాంగ్రెస్ ఆలోచించి ఇయ్యాల కూడా కాంగ్రెస్ ఆలోచన చేసింది. మన గ్రామానికి ఒకటే అనుకున్నా నేను, మన ఊరికి ఎవ్వరికి ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్కరికి ఈ 3 సంవత్సరాల టైం ఉంది మనకు. ఇల్లు లేదు అనే పరిస్థితి రానియా, ఇది నా హామీ. మొన్న ఇచ్చింది కూడా నేనే. అదొకటి. ఇక మీకు స్థానికంగా ఇప్పుడు నీళ్ళ సమస్య గురించి మాట్లాడు. ఈరోజు కృష్ణారెడ్డిని మన కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కలిసి నిలబెట్టుకున్నాం. నేను ఈ గ్రామస్తుని, నేను ఇక్కడనే ఉంటా. కాబట్టి ఈరోజు మీకు అందరికి అభయం ఇచ్చింది. ఇక్కడ నీళ్ళ సమస్య కానీ ఈ బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇలా కృష్ణారెడ్డి కాదు, కృష్ణారెడ్డి సర్పంచ్ ఉన్న పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. మీ గ్రామంలో మీరు ప్రతి ఎలక్షన్ అయినాక ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి మీకు చేపించి చూపిస్తారు. ఇలా ఏళ్ళ నుంచి అమ్మ మీ వడ్డీ గుడిసెల పైన తెలుసు కదా, ఏళ్ళ నుంచి ఓట్లు అడుక్కున్నారు, పోతున్నారు వచ్చిర్రు. రోడ్ వేయమని వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి అడిగారు, ఎన్నేళ్ళ నుంచి అడిగారు, ఇవ్వలేదే. నేను ఓడిపోయినా అని చెప్పి కూర్చోలేదు. నాకు ఓట్లు వేసి రాలేదో కూడా చూడలేదు. ఫస్ట్ ఊరికి నిధులు రాగానే వీళ్ళందరికీ ఒక్కటే చెప్పిన, నేను వడ్డీ గుడిసెలకి ఎప్పుడు పోయినా ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి పాపం చీకట్ల పోవడం రావడం, రోడ్డు మంచి ఎక్కడ బాగుండదని చెప్పి ఏడ డబ్బులు పెట్టదు. ఫస్ట్ అయితే ఆడ రోడ్డు పెట్టురని చెప్పిన. ఆ రోడ్డు 2 సార్లు వేయించిన, మొత్తం బండ మీద దాకా వేయించిన. ఎవ్వరు వేపియాలి 10 సంవత్సరాలలో. ఇది నా చిత్తశుద్ధి, నా గ్రామం మీద నాకున్నటువంటి ఆలోచన. కాబట్టి ఈరోజు మీరు రేపు ఈ నీళ్ళ విషయమే కానీ మోరీల విషయమే కానీ అన్నీ నేను దగ్గరుండి చూస్తా. నేను నా స్వయం అవసరమైతే రేపు నా సొంత డబ్బులు పెట్టైనా మీకు అన్ని పనులు చేపిస్తాను. నీళ్ళ విషయమైనా ఏదైనా సరే గవర్నమెంట్కి వెళ్ళి కూడా తెచ్చేది నేనే. గవర్నమెంట్లో కూడా ప్రతి ఫండ్ నేనే తీసుకొస్తా. కాబట్టి మీకు అందరికీ కూడా దగ్గరుండేవన్నీ చేపిస్తాను. మీకు సవినయంగా వివరిస్తున్నాను, నమ్మండి. ఎందుకంటే గ్రామంలో నేను ఒక మచ్చుక కూడా చూపించిన, ఎగ్జాంపుల్గా చూపించిన. నేను చేస్తా అంటే అట్లా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పొచ్చిన, వాళ్ళకి పిల్లలకు పరిశాన్ ఉంది అంగన్వాడీ. నేను ఈ రోడ్డు కాగానే అంగన్వాడీ కూడా చేపిస్తాను, అట్లనే మీ గల్లి అయినా ఏ గల్లి అయినా ఇది నా గ్రామం, నా సొంత గ్రామం. నాకు ఈడ శ్రద్ధ లేకపోతే ఈడ శ్రద్ధ పెట్టినా వేసు. కాబట్టి ఈ ఊరు బిడ్డగా నన్ను నమ్మురి. నేను ఇన్ఛార్జ్ను, గవర్నమెంట్ మనది. ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ పనిచేయమన్నాడు. కాబట్టి కృష్ణారెడ్డిని మన తరఫున నిలబట్టినాం. బాల్ గుర్తుకెళ్ళి వేరే ప్రలోభాలు, గతంలో ఈరోజు నిలబడ్డ వ్యక్తి గతంలో కూడా సర్పంచ్గా పనిచేసిండు. ఏం చేసిండో మీకు అందరికి అనుభవం ఉంది. వ్యవహార శైలి ఎట్లుంటుంది, మనం ఈ వ్యక్తి వ్యవహార శైలి ఎట్లుంది, ఆ వ్యక్తి వ్యవహార శైలి ఎట్లుంటుంది, పని మీద శ్రద్ధ ఎవరు పెడతారు, మనలకు మహిళల గురించి కానీ యువకుల గురించి కానీ ఎట్లా ఉంటుంది. నేను నర్సాపూర్లో కూడా మొన్న జాబ్ మేళ పెట్టిన. ఇక్కడ కొంతమందికి తెలిసిందో తెలియదు కానీ మొన్న ఉద్యోగాలు కూడా ఇప్పించిన. యువకులు చదువుకుంటున్నారు, కూడా పోతలేరు, ఉద్యోగాలు చేస్తలేరు, ఊళ్ళలో ఉంటున్నారు. ఆ సోపతి ఈ సోపతి వాటి తల్లిదండ్రులకు భారం అవుతుంది. అట్లా అని చెప్పి 100 మందికి కొన్ని ఉద్యోగాలు ఇప్పించిన. కాబట్టి యువకులైనా ఏదైనా మన గ్రామానికి సంబంధించి మీరు ఎవరైనా సరే, నేను మహిళను, నేను సార్ దగ్గర పోతే ఏది కాదు, మీరు ఏ క్షణమైనా ఎవరైనా తీసుకొని రండి, మీ పనులు అక్కడికక్కడనే చేపిస్తాను. అదేవిధంగా ఈ గ్రామంలో మీరు చూడండి, ఎవరైనా ఆసుపత్రి పాలైనా ఏదైనా అప్పటిదప్పుడు గాంధీ హాస్పిటల్ అయినా, ఉస్మానియా అయినా, నీలపూర్ అయినా, మరి నేమ్స్ అయినా అప్పటిదప్పుడు ఫోన్లు పెట్టి బెడ్ ఇప్పించి అవన్నీ చేపిస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన ప్రజలకు ఏ ఇబ్బంది రావద్దని.
కాబట్టి ఇంకా మీకు స్కీమ్లు అన్నీ వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది, మొన్ననే అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తవి సన్న బియ్యం వస్తున్నాయి. ఈ విధంగా పేదలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్న పథకాలు చెప్తున్నాయి. ఇందిరా మిల్లు ఇస్తున్నాను, ఆరోగ్యశ్రీ చెప్పిన ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ఇవాళ ఆసుపత్రి పాలైతే డబ్బులు ఖర్చు కాకుండా 10 లక్షల వరకు గవర్నమెంట్ భరిస్తుంది. ఇవన్నీ పేదల గురించి. అందుకే ఆలోచన చేసి మీరు కృష్ణారెడ్డి బాల్ మీద ఓటేరి మీ పనులన్నీ నేను దగ్గర ఉండి చెప్పాను.